సార్ నా పేరు శ్రీశైలం. మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ విలేజ్ దిర్సంపల్లి సార్. దోమ మండలు. అయితే నేను నా వృత్తిపరంగా వికారాబాద్‌లో ఉంటా. గత 15 సంవత్సరాల క్రితం నేను దిర్సంపల్లి అనే గ్రామంలో మా ఊర్లో నేను ప్లాట్ తీసుకున్నాను సార్. ప్లాట్ తీసుకొని నేను వికారాబాద్‌లోనే ఉంటున్నా. ఈ మధ్యన ఏమైందంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాకు మన నరసింహారెడ్డి అని చెప్పేసి కొంతమంది రెడ్డీస్ వాళ్ళు కలిసి నా ప్లాట్ కబ్జాకొచ్చారు. ఇలా కబ్జా చేస్తుండ్రు అని చెప్పేసి నేను సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇచ్చాను. సారు దాన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని వర్క్ చేయడం ఆపేశాడు. వాళ్ళు 1 ఇయర్ ఆగి, మళ్ళా తర్వాత మొన్న లాస్ట్ మార్చ్‌లో మళ్ళీ వచ్చి నాది ప్లాట్‌లో బేస్‌మెంట్ ఉండే. ఆ బేస్‌మెంట్ మొత్తం డిస్‌మెంటల్ చేసి ఇచ్చారు సార్. జేసీబీ సాయంతో. మా ఊరు వాళ్ళ జేసీబీ వాళ్ళతోని మొత్తం డిస్‌మెంటల్ చేపిచ్చారు. ఈ వాళ్ళ దగ్గర గొడవకోకుండా డైరెక్ట్ పీఎస్‌కెళ్ళాను నేను. పీఎస్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళ పైన డాక్యుమెంట్స్ చూశారు. చూసి "నీది లీగల్‌గా ఉన్నావు కదా!" అని చెప్పేసి వాళ్ళ పైన కేస్ బుక్ చేశారు సార్. కేస్ బుక్ చేసిన తర్వాత వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు పొలిటికల్‌గా కొంచెం బలంగా ఉండడం వల్ల పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళు లోపలికి పోకుండా చూసుకొని ఈయన అప్పటినుంచి నన్ను బెదిరియడం స్టార్ట్ చేశారు సార్. నేను అప్పట్లో ఎస్ఐ ఆనంద్ కుమార్ సార్ అని చెప్పేసి ఉండే. తన దగ్గరికెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఎక్కువ బలం ఉంది, పైసా ఉంది. నువ్వు ఊళ్ళో లేకుంటావు. బయట ఉంటావు కదా! నీకెందుకు గొడవలు? ప్లాట్లు వదులుకొని ఎళ్ళిపో. లేదంటే నిన్ను కొడతారు, చంపుతారు అని చెప్పేసి నన్ను భయపట్టించారు సార్. అదే పిఎస్‌లో ఏఎస్ఐ జమీదార్ అని చెప్పేసి భీమిరెడ్డి సార్ అని ఉన్నాడు సార్. అవతల పార్టీ వాళ్ళకు ఆయన నా కజిన్ రిలేటివ్ అయితారు సార్. ఇగ వాళ్ళు ఏమున్నా డాక్యుమెంట్స్‌ని పై అధికారులకు పంపియకుండా ఎంక్వైరీ చేసినాం, అది చేసినాం, అబ్బాయిదే తప్పుందని జెప్పేసి పై డీఎస్పీ, ఎస్పీ లెవెల్‌లో గూడా ఎళ్తే గూడా వాళ్ళని గూడా ఆహ్, తప్పు సమాచారం ఇచ్చేసి వాళ్ళని గూడా మిస్‌గైడ్ చేస్తుంది సార్. కరెక్ట్ డాక్యుమెంట్స్ మాత్రం వెరిఫికేషన్ చేస్తలేరు. నేను ఆల్రెడీ ఈ విషయంలో డీఎస్పీ సార్‌ని గూడా కలిసాను. ఎస్పీ సార్‌కి గూడా కంప్లెయింట్ ఇచ్చాను. ఎవరిని కలిసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. వాళ్ళు టోటల్ మళ్ళా తర్వాత ఇంటికి నా కన్‌స్ట్రక్షన్‌లో మొన్న 28 తారీఖు రోజు జేసీబీ సాయంతో గుంతలు తవ్వారు సార్. జేసీబీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే, "నువ్వు సైట్ కాడికి రా నీ సంగతి చూసుకుంటా" అని చెప్పేసి జేసీబీ వాళ్ళు అంటుండ్రు. సరే అని నేనెళ్ళినా. నన్నేమో భయపట్టించి బెదిరించారు సార్. నేను మళ్ళీ వచ్చిన. అదే రోజు డయల్ 100కు ఒక 10 టైమ్స్ కాల్ చేసిన సార్. కాల్ చేసి చెప్పినా గూడా వాళ్ళు గూడా రెస్పాన్స్ కాలేదు సార్. ఏం జేయలేని పరిస్థితిలో నేను అక్కడ ఇక్కడ తిరిగినా. తిరిగినా గూడా ఎవ్వడు పట్టించుకోలేదు సార్. ఇగ అదే విషయంలో నేను నిన్న డైరెక్టు మొత్తం వర్క్ చేస్తుండు గదా! పోయి మాట్లాడి చూద్దామని జెప్పేసి నేను మా ఆమె సైట్ కాడికెళ్తే అక్కడున్న కొంతమంది వ్యక్తులు బాలరెడ్డి, భగవంత్ రెడ్డి అని తండ్రి కొడుకులు సార్. ఆ ప్లాట్‌తో సంబంధం లేదు సార్ వాళ్ళకు. సంబంధమే లేదు. అసలొచ్చి మా ఆమెని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి నా పైన బండరాయి ఎత్తేసారు సార్. జస్ట్ మిస్ అయిపోయింది. మా ఆమెని అందరి ముందులో ఇష్టం వచ్చినట్టు చేసి కొట్టి అవమానించిండు సార్. ఇగ ఇది అడిగే ఇదే లేదు. నువ్వు ఎస్‌ఐ అయితకు పోయినావు, సీఐ అయితకు పోయినావు, డీఎస్‌పీ‌తోకి పోయినావు, ఎస్‌పీ‌తోకి పోయినావు. వాళ్ళేం చేసిండ్రు? ఏం చేయరు. ఏమున్నా నా దగ్గరికే రావాలి. ఈడనే పరిష్కారం అయితది. నువ్వు ప్లాట్ వదులుకొని పో. లేదంటే నేను చంపుతామని చెప్పేసి నన్ను భయభ్రాంతులుగా చేస్తున్నారు సార్. ఈ విషయంలో మొత్తం వాళ్ళు టోటల్ ఇదున్నారు. మాకేం పోయినా పైనుంచి మాకు అధికారులున్నారు. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని మేము ఏమైతే చేస్తాం, ఏం చేయమని చెప్పేసి ఇది చేస్తుండ్రు. అండ్ వాళ్ళు అసలు మమ్మల్ని ఊర్లోకి గూడా రావద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి చాలా ఘోరంగా హీనాతీనంగా మాట్లాడడం, మా ఆమెను కొట్టడము. ఆ అబ్బాయి నిన్న ఎంత ఏడ్చినా గూడా అబ్బాయి ముందర ఇద్దరిని కలిసి కొట్టి మమ్మల్ని ఏం చేయాలనో అది చేస్తామని ఇగ ఇది చేశారు సార్. నిన్న పోయి మళ్ళా దోమ పిఎస్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చారు పిటిషన్ తీసుకొని. ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు గూడా తీసుకోలేదు సార్.